నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఈ 119 రోజుల్లో మనకి వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నారు వక్రగతిలో. మరి ఇప్పుడు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు వక్రగతి. గురువు ధనకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు, గురువు సంతానకారకుడు. గురువు శుభాన్నిచ్చే గ్రహము, శుభగ్రహం అంటాం మనం. గురువు అక్టోబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 2:40 నుంచి మృగశిర నక్షత్రంలో వక్రగతి ప్రారంభమవుతుంది. ఏదైతే మృగశిర నక్షత్రం 2వ పాద ప్రవేశంతో వక్రగతిలో ప్రారంభమై 2025 ఫిబ్రవరి 9వ తారీఖు మధ్యాహ్నం 12:40 వరకు కూడా వక్రస్థితిలో ఉంటుంది. ఫిబ్రవరి 9 తర్వాత ఆ గ్రహం అనేది ఫార్వర్డ్ మోషన్లోకి, రుజుగతిలోకి వెళ్ళిపోతుంది. మరి గురువు వల్ల వక్రగతిలో ఉండటం వల్ల 119 రోజుల పాటు మరి ఏ విధంగా ఉండబోతుంది మనం చూసుకుంటే, ప్రతి వాళ్ళు కూడా ఆశావాదంతో జీవిస్తుంటారు. ఆశ అనేది ఒకటి ఉంటేనే వాళ్ళందరూ కూడా శక్తి సంపన్నులు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి గురుబలం అనేది ఉండాలి. నిరాశతోటి, నిస్పృహతోటి మనిషి బతకూడదు. అయితే కేవలం ద్వాదశ భావాలని మనం ఫలితాలు చేసేటప్పుడు గురువు ఒక్కటే కాదు, మిగతా గ్రహాలను కూడా మనం చూసి ముందుకు వెళ్ళాలి. వృషభ రాశిలో 43 డిగ్రీల వెనక్కి గురువు వెళ్తున్నాడు, వక్రస్థితిలోకి వెళ్తున్నాడు. ఈ వక్రస్థితిలోకి వెళ్ళినప్పుడు మరి మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చూస్తే, మిథున రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగపరంగా ప్రమోషన్లు, దాంతోపాటు వివాహ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనటము, పుణ్య కార్యక్రమాలు, తీర్థయాత్రలో పాల్గొనే అవకాశాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు కీర్తి ప్రతిష్టలు బాగా పెరగటం, దాంతోపాటు ఆరోగ్యం అనేది కొంత సెట్ కావటం ఒకటి, మిత్రత్వము, గౌరవ సన్మానాలు బాగా పొందటము, శత్రువులందరూ కూడా పరాజితులు అవుతారు వీళ్ళ ముందు. అంటే శత్రువులందరూ కూడా శత్రువులు మిత్రులుగా మార్చుకుంటారు. దాంతోపాటు గ్రామీణ కోర్టు వ్యవహారాల యందు జయం కలగటం, సరికొత్త వ్యాపారాలు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం, అన్నదమ్ములతో అక్కల చెల్లెళ్ళతోటి కూడా అనుకూలంగా ఉండటం, అలానే ఏదైతే వాళ్ళు తలచిన పని ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా సమగ్రంగా వాళ్ళకి కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. అధిక లాభాలను పొందుతారు. ఆరోగ్యం అనేది కొంత కుదుట పడుతుంది. అలానే ప్రభుత్వ రీత్యా బహుమతులు పొందటం ఒకటి, అలానే వృత్తి వ్యాపార రంగం వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండటం, ప్రమోషన్లు రావటం, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం, విద్యార్థులకు అనుకూలమైన కాలం, స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సరే సరైన నిర్ణయం తీసుకోవటం, సరైన మార్గాల్లో సరైన నిర్ణయం తీసుకుని బాగా ముందుకు వెళ్ళటం ఒకటి, అలానే ధనపరంగా లాభం, మొండి బాకీలు వసూలుకు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం గతంలో డబ్బులు ఇచ్చినవన్నీ కూడా వాడు ఇవ్వడు అని అనుకుంటాం. అలాంటి వ్యక్తులందరూ కూడా తీసుకొచ్చి మనకు డబ్బులు ఇచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం, అలాంటివి కూడా అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే గురువు ధనకారకుడు, అంటే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, అలానే విద్య యందు అనుకూలంగా ఉండటం. అంటే విద్య యందు అనుకూలంగా ఉండటం అంటే విద్యార్థులు పోటీ పరీక్షలు ఉత్తీర్ణత సాధిస్తారు. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అంటే గౌరవ మర్యాదలు బాగా పెరిగినాయి అంటే అన్నీ అనుకూలంగా ఉన్నట్టే అర్థం. మానసికంగా ప్రశాంతంగా ఉండటం ఒకటి, అవసరమైన దానికి డబ్బులు ఖర్చు పెట్టడం, అనవసరమైన దానికి డబ్బులు పొదుపు చేసుకోవటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగ వ్యాపార రంగం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. అలానే నూతన వ్యాపారంతో పాటు వ్యాపార సంస్థల్లో వాళ్ళు పనిచేసే అవకాశాలు, నూతన జాబులు, ఉద్యోగపరంగా ఎవరైతే ఉంటారో నూతన ఉద్యోగాలు చేరే వాళ్ళకు కూడా ఆ పక్కన ఉండే తోటి కొలీగ్స్ కూడా అనుకూలమైన వాతావరణం కలుగుతుంటుంది. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రధానంలో కూడా ముందుకు చొరవ చూపించుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయటం, ఇళ్ళ నిర్మాణం చేయటం, విదేశాలకి వెళ్ళటం, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు బాగా ఎక్కువ వస్తాయి. అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గురువు వల్ల ఇన్ని లాభాలు కలుగుతాయి. అలానే ప్రేమించుకున్న యువకులకు కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మిథున రాశి వాళ్ళకి గురువు వక్రగతి పొందటం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి వ్యయ స్థానంలో వక్రగతి పొందింది అంటే కొన్ని మంచి పనులు జరుగుతాయని అర్థం. ఆందోళన చెందాల్సిన బంగారు ఆభరణాలు, అలానే వస్తువులు కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేయటం, అంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అందువల్ల ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గురువు వల్ల లాభం కలుగుతుందే కానీ నష్టం సూచన అనేది లేదు. భూమి, గృహాలు,
వృత్తిరీత్యా వ్యాపారరీత్యా కూడా సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని ఆటంకాలు కూడా తొలగిపోయి ఇంటిలో వివాహాది శుభ కార్యక్రమాలు జరగటము, కుటుంబంలో వారంతా కూడా కొంత ఆరోగ్యపరంగా ఉండటం, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గురువు చాలా మేలు చేస్తాడని చెప్పొచ్చు. ఇంకా మరింత మేలు చేయాలంటే కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళడం చాలా మంచిది. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ రాశి వారికి మంచిది గురుగారు? తప్పకుండా గురువుకి ఆ అధిష్టాన దేవత అంటే అధిదేవత, ప్రత్యదేవత, అధిష్టాన దేవత, అంతరిక్ష దేవతలు ఉంటారు. అంతరిక్ష దేవత అయిన తారాదేవిని స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. తారాదేవి యొక్క స్తోత్ర పారాయణంతో పాటు దత్తాత్రేయ స్వామి దేవాలయానికి దర్శనం చేయటం, దీంట్లో శుభ్రంగా గురువారం రోజున గురువారంలో దత్త కవచాన్ని చదువుకోవటం చాలా మంచిది. అంటే గురువారం వస్తుంది, ఆ హోరలో దత్త కవచాన్ని చదువుకోవటం ఒకటి. దాంతోపాటు గురువు యొక్క అనుకూలత ఉండటానికి నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం, గురువుకు అభిషేకం చేయటం పంచామృతంతో. గురువుకు అభిషేకం చేస్తే, పంచామృతంతో అభిషేకం చేస్తే కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ నియమాలు పాటిస్తే అందరికి కూడా మంచి జరుగుతుందమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842